క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు చితికిపోయినప్పుడు, లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, బ్రతుకు బాగోనప్పుడు వెళ్ళి, అమ్మ మీరు నా చుట్టాలని నా బంధువులని చెప్పుకోవద్దు, మీ వలన నాకు సిగ్గేస్తుంది అన్నారు కదా. ఆ తల్లి ఇప్పుడు వచ్చాటందట, నువ్వు మన సంఘంలో ఉండవు మానేసేడికి వచ్చావా, నన్ను వదిలిపెట్టేసేడికి వచ్చేసావా. ఆ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ సహోదరు నా దగ్గర కళ్ళంట పెట్టుకుని, తమ్ముడా నేను ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే, నా ఇంటికి వచ్చి తీసుకొచ్చి భోజనం పెడతానంటే, అదొక్కటి నువ్వు సేవకుడు నేర్పిన బాట, వాక్యం నేర్పిన బాట తప్ప, దేవుడు చెప్పిన ప్రేమను బట్టి చూపిస్తున్నాను తప్ప, ఆవిడ చేసింది ఏ పని నేను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకురండి, ఈరోజు చితికిపోయిన వారు ఎవరు ఈ రోజులాగా ఉండరు. నీ ఎదుట కనబడిన భిక్షగాడిని ఈరోజు భిక్షగాడిగా చూడొద్దు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఆహారం అడిగిన వాడిని, దిక్కుమాలినోడిని, వాడిని ఈరోజు దిక్కుమాలినోడు చూడొద్దు. కష్టాల్లో ఉన్న వాడిని ఈరోజు కష్టాన్ని బట్టి చూడొద్దు. నీ దగ్గరికి వచ్చిన వాడిని ఎవరినైనా సరే నీకు చేతనైతే సహాయం చేయి, చేయలేకపోతే చేసేవాడిని చూపించు, చేసేవాడిని కూడా చూపించలేకపోతే నోటుతో 2 ఆదరణ మాటలు చెప్పు. అంతేగాని వాడు దీనుడు కదా, దిక్కుమాలుడు కదా, తినడానికి తీడు లేడాడు కదా, నాకంటే దీనుడు కదా అనుకుని వాడి మీద నీ ప్రలోభాన్ని లేకపోతే నీ ప్రతాపాన్ని చూపించొద్దాం. ఒకరోజు నేను చెప్తున్నాను, వాడు గుమ్మం దగ్గర నీవు నిలబడాల్సి వస్తుందేమో. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుఃఖంతో ఉండేవారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, కన్నీటితో ఉండేవారిని దేవుడు విడిచిపెట్టేవారు కాదు. ఈ లోకం విడిచిపెట్టినా, ఈ లోక స్నేహాలు విడిచిపెట్టినా, ఈ లోక బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నా అనేవారు నిన్ను విడిచిపెట్టినా, నీ ప్రక్క నుండి నీకు సహకరించవలసిన వారు నిన్ను మోసం చేసిన, నా తండ్రి మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి అనేక మంది చెప్పేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకరోజు నా జీవితం ఇలాంటిదండి, ఒకరోజు నా బ్రతుకు ఇటువంటిదండి, ఒకరోజు నేను చితికిపోయిన వాడినండి, పాడైపోయిన వాడినండి, కానీ ఈరోజు నా దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. దానికి ప్రధానమైనటువంటి ఎవరెవరిని చెప్పక్కర్లేదు, నేనే దానికి ఒక మంచి ఉదాహరణ, నేనే చక్కని ఉదాహరణ. తినడానికి తిండి లేని పరిస్థితిలో, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితిలో, ఉండడానికి సరైనటువంటి గృహం లేని పరిస్థితిలో, ప్రయాణం చేయడానికి సరైన వాహనం లేని పరిస్థితిలో, దేవుని విడిచిపెట్టక, దేవుని సేవను విడిచిపెట్టక నడిస్తే ఈరోజు దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా మార్చాడండి. నన్నే కాదు, ఇక్కడ ఉన్న మీరందరినీ దేవుడు అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి సిద్ధాంతం అదే, ప్రభువు నేర్పిన మాట అదే. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ఎక్కడికి వెళ్ళాలటండి? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తారు. పెళ్ళికి రాకపోయినా పెద్ద బాధపడండి ఎవరైనా సరే కదండి, కానీ ఎక్కడ రాకపోతే బాధపడతారు. ఒక ప్రలాపించేటువంటి సమయంలో, దుఃఖపడేటువంటి సమయంలో ప్రక్కన నిలబడకపోతే చాలా బాధ. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు మంచి మాట చెప్తాను. నేను 2 పర్యాయాలు హాస్పిటల్లో ఉన్నాను. 2 పర్యాయాల హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా భార్య అంతే, కిందేమో అశోక్ ఉండేవాడు. డాక్టర్ గారు ఏదైనా చెప్పాలి అనుకుంటే, అమ్మ మగవాళ్ళు ఎవరు లేదా అంటే, నాకున్న మొగ దిక్కు ఒకడే రండి బాబు మా కుటుంబానికి, ఆడే ఇల్లు మంచం మీద పడుకున్నాడు, ఇంక మాకెవడన్నాడు. దేవునికి స్తోత్రం.
మాకు బంధువులు కూడా లేరు, ఎవరు తక్కువ. నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారి కుటుంబం, ఇంకా దానికి ఇంకెవరు లేరు. అందరూ అంటే హాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్, హాయ్ అనేవాళ్ళే తప్ప ఇక శ్రమలో నిలబడే వాళ్ళు లేరు. అలా ఎవరైనా ఉన్నారు అనుకుంటే నా కుటుంబం ఏదైనా ఉంది అనుకుంటే సంఘమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని, అలాంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదా కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నీకేం పర్లేదమ్మా, దేవుడు ఉన్నాడు, మేమున్నాం. ఇవ్వకరదు నువ్వు, మేమున్నాం అని ఒక్క మాట చెప్తే చూసావా, వాళ్ళకి తెలుసు నీ దగ్గర కూడా ఏమీ లేదు, నువ్వు కూడా ఏమీ చేయలేవని వాళ్ళకి తెలుసు. కానీ ఆ ఒక్క మాట ఆ ఆపదలో ఉన్న మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్న మార్గం అదే, ప్రభువు చెప్పిన మాట అదే. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువు వారు కూడా పరలోకంలో అడిగేటువంటి విషయం ఏంటో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టక మునుపు మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, ఆహారం పెట్టారు, దుఃఖంతో ఉన్నాను, నన్ను ఓదార్చారు, చెరసాలలో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు, వస్త్రహీనుడై ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలితుంటే ఆహారం పెట్టారు. అప్పుడు ఇలా అన్నారట, అయ్యా నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దుఃఖంతో ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, నువ్వెప్పుడు వేదల్లో ఉన్నావు అని అంటున్నాడు. మిక్కిలి అలుపలేని నా సహోదరులో ఒకరికి చేసిన అది నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి, చిన్నప్పుడు మనం చిన్న చిన్న నాటికలు వేస్తూ ఉంటాం కదా, ఆ నాటికల్లో ఒక మాట చెప్తారు. దేవుడు దర్శనంలో కనిపించి ఒక ఆవిడికి, అమ్మ మీ ఇంటికి రేపు భోజనాలకు వస్తా అన్నాడట. ఒక ఆవిడ కనబడి దర్శనంలో పొలోమని ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నా ఇంటికి రానాయనా, మా ఇంటికి వచ్చాయి నాయన అని ప్రార్థన చేస్తుంటే దర్శనంలో కనబడి, చల్లమ్మ ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నా కాబట్టి రేపు ఖాళీ ఉంది నాకు, రేపు మధ్యాహ్నం డిన్నర్ లంచ్కి వస్తాను మీ ఇంటికి అన్నాడట. ఇక లంచ్కి వచ్చిన తర్వాత పొద్దున్న లేచింది, యేసుప్రభు గారు భోజనానికి వస్తా అన్నాడు అని చెప్పి, మరి గెస్ట్ని బట్టే భోజనం ఉంటుంది కదండి, గెస్ట్ని బట్టే భోజనం ఉంటుంది. పాస్టర్ వస్తా అన్నాడు అనుకోండి, వీడు మాంసం తిండి ఏం తింటారు, పప్పుసారి కాస్తాం అదండి. అది ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, ఆయన క్యాటర్ని బట్టి ఆయనకు భోజనాలు సిద్ధపరుస్తాం కదండి. ఇప్పుడు దేవుడే వస్తానన్నాడు కాబట్టి ఈవిడ ఇంకా పొద్దున్న తెల్లారకుండా లేచి పిండి రుబ్బేయటం, గారెలు, బూర్లు, అప్పడాలు, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అలనాడు అబ్రహాం ఉన్నటువంటి అన్నీ సూపులు గీపులు అన్నీ. దేవునికి స్తోత్రం. ఇంటి నిండా వంట చేస్తుందట. మధ్యాహ్నం 11:30 అయిందట. ఒక భిక్షగాడు వచ్చి ఇంటి తలుపు తట్టి, అమ్మా ఆకలితో ఉందని కొంచెం ఆహారం పెట్టు అంటే ఆవిడ అందట, చిచి నా ఇంటికి నా యేసయ్య వస్తానన్నాడు, ఆయన తినే భోజనం నేను ఎంగిలి చేయను, పాడు చేయను, ఆయన తిన్నా తర్వాత మిగిలిపోతే సోతాలు ఏలువా అన్నదట. అలా కాదమ్మా, ఆకలితో ఉన్నాను, అలవడిస్తూ ఉన్నాను, ఎంతమంది ఇంటికి తిరిగాను, ఎవరు నాకు ఇంత ముద్ద పెట్టలేదు, కొంచెం ముద్ద పెట్టమ్మా, ఆకలితో ఉన్నానంటే. ఎన్నిసార్లు చెప్పాలరా నీకో? అందులోకి ఇప్పుడు గెస్ట్ మన ఇంటికి వస్తున్నారంటే మనం ఇంకా పొంగిపోతాం కదా. తర్వాత వచ్చిన పిల్లడు వచ్చాడట, తర్వాత ఇంకొకరు వచ్చారట. ఎంతమంది వచ్చినా ఉన్నటువంటి భోజనం చల్లారిపోతుంది. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది. ఏసి బాబా ఎందుకు రాలేదు రాయన మోకరించి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెట్టిందట. మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెడితే దేవుడు కనబడ్డాడంట. ప్రభువా నువ్వు మా ఇంటికి వస్తానన్నావు, కల్లో తప్ప మామూలుగా రావా నువ్వు? దర్శకులు కనబడి అన్నాడంట, ఏమా అయ్యా మా ఇంటికి భోజనం వస్తానన్నావు, ఇదిగో చికెన్ చేశాను, దమ్ బిర్యానీ చేశాను, అబ్రహాం భోజనం పెట్టాను, పేతురు గారు భోజనం పెట్టాను, హలో కదా, ఆదాము గారు భోజనం పెట్టాను, అన్ని భోజనాలు పెట్టాను, రాలేదా? నేను వచ్చానమ్మా 4-5 సార్లు వచ్చాను, వచ్చిన ప్రతి పర్యాయం నువ్వు నన్ను తోలేసావు తప్ప ఇంత ముద్దు కూడా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దీనిని బట్టే నీకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది రోడ్డు మీద అడుగుతూ ఉంటారు, అయ్యా నాకు బరసపోయింది,
నా డబ్బులు పోనీయి అంటే అందులో మోసగాళ్ళు లేరు అని నేను అన్నాను, కానీ అలాంటి మోసగాళ్ళు బట్టి నిజంగా బాధపడే వాళ్ళని మనము పెడచెవిని పెడుతున్నాం. ఎందుకంటే ఒకసారి నేను ఏలూరు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఈలోపు ఒక ఆయన వచ్చాడు. అడగలేక అయ్యగారు మీరు పాస్టర్ గారు లాగా ఉన్నారంట అన్నాడు. లాగా ఉంటాం ఏంటి పాస్టర్ గారినే అన్నాడు. అయ్యగారు ఎక్కడ సేవ చేస్తాడని మొదలెట్టాడు మెల్లంగా. అయ్యా పలానా చోట. ఎక్కడికి వెళ్తున్నారు? పలానా చోటకి వెళ్తున్నారు. మీరేం చేస్తారు? ఇట్లా చెప్పి కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నా బ్యాగ్ను పోగొట్టుకున్నాను, నేను ఇంటికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి సహాయము లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అందరి వైపు చూస్తున్నాను కానీ ఎవడు కూడా నాకు సహకారం చేసేవాడిగా కనబట్టలేదు. నోరు తెరిచి ఇద్దరు ముగ్గురిని అడిగితే దున్నపోతులా ఉన్న పని చేసుకోలేవా అంటున్నారు. ఎందుకో మిమ్మల్ని అడగాలనిపించింది, సేవకుడు కదా అని. ఎంత అవసరం అవుతాయి? నాకు జస్ట్ 200 చాలు. 200. నేను 200 రూపాయలు తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నేను ఒరిజినల్గా ఏమనుకుంటున్నానంటే అందరూ అడుగుతున్నట్టే ఈయన స్టైల్ మార్చి అడుగుతున్నాడేమో అనుకున్నాను సుమా. అలాగ అనుకున్నాను. అయితే నాకు ఈ మాటలన్నీ గుర్తున్నాయి. నేను చెప్తున్నాను కదా, ఈ మాటలన్నీ గుర్తుంటే ఒకవేళ నిజముగా అవసరతలో ఉంటే నేను దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుందేమో అన్న భయంతో ఒకసారి నేను హోటల్కి వెళ్తే 200, 300, 500 రూపాయలు అయిన రోజులు ఉన్నాయి. పోతే పోనీ ఒక 200 నేను దేవుని దగ్గర లెక్క చెప్పవలసి వస్తుందేమో అని చెప్పి ఆ 200 ఇచ్చాను. ఆయన అన్నాడు, ఫోన్ నెంబర్ ఇవ్వండి అయ్యా. ఫోన్లే ఇదో సిస్టంలో ఇదొక భాగమేమో అనుకున్న విజిటింగ్ కార్డు ఇచ్చాను. నేను అక్కడ నుంచి వేరే చోటకు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా రెండు రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు ఆయన. అయ్యా ఆ రోజు మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు అయ్యా. మీ ఫోన్ నెంబర్కి నేను కానుక పంపిస్తానని చెప్పాడు. ఇంచుమించు 2000 రూపాయలు కానుక పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని 2000 ఎందుకు పంపించాలి? ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్సన్. ఆయన ఒక రైతు. నేను నీ ఎదుటగా దిక్కులేని స్థితిలో ఉన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన స్థితిలో చూడదు. యేసువారు పండుగకు వెళ్ళడం మానేసి కష్టకాలంలో, శ్రమలకాలంలో, దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనకు చెబుతున్న ప్రత్యేకమైన పాఠం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీనులను తక్కువ చూపు చూడదు. దిక్కుమాలిన వారిని తక్కువ చూపు చూడద్దు. ఆపదలు ఉన్న వారిని తక్కువ చూపు. వాడు కష్టకాలంలో ఉండి నీ దగ్గరికి వచ్చినప్పుడు చులకనగా మాట్లాడద్దు. ఒకరోజు ఖచ్చితంగా అంటున్నాను, మనమే వాడిని యొక్క ద్వారం దగ్గర నిలబడాల్సి వస్తుందేమో. యేసువారు పండుగకు వెళ్ళడం మానేసి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్తున్నాడు. వెనకాల ఉన్న శిష్యులు అందరూ అనుకుంటున్నారు, సంతోషంగా ఉందాం అనుకుంటే, చుట్టాలతో మాట్లాడదాం అనుకుంటే, అందరితో సంతోషంగా ఉందాం అనుకుంటుంటే ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు. యేసు వారికి లోబడిన వారు కనుక యేసుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు శిష్యులు ఎలా ఉన్నారండి? మీ ఇంటిలో పండగ జరుగుతున్న రోజుల్లో, మీ ఇంటిలో పండుగ రోజు జరుగుతున్న రోజుల్లో, మీ ఇంటికి చుట్టాలు వచ్చిన రోజుల్లో, మీ ఇంటికి బంధువులు వచ్చిన రోజున, లేకపోతే మీ ఇంటిలో సంబరాలు జరుగుతున్నటువంటి ఆనందకరమైనటువంటి ఏదైనా కార్యక్రమం జరుగుతున్న రోజుల్లో సేవకుడు ఏదైనా పని చెబితే, లేకపోతే సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే అయ్యా మేము ఉన్నాం అని చెప్పగలిగిన వాడు ఎక్కడైనా ఉన్నాడా? పరిచర్య కొరకు సుఖాలను, పరిచర్య కొరకు ఆనందాలను, పరిచర్య కొరకు తమ ఆలోచనలన్నీ విడిచిపెట్టి క్రీస్తు వెనకాల నడవగలిగిన విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారా? సేవకుని కొరకు, సేవకుని పరిచర్యలో సహకరించే విశ్వాసులు ఉన్నారా? సేవకుని యొక్క కష్టంలో పాలు పప్పులు పొందుకునేటువంటి విశ్వాసులు ఉన్నారా?
యేసు వారి శిష్యులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు వెంట నడుచుకుంటూ వెళ్ళా. యేసు ఎక్కడికి వెళ్తున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఎవరితో మాట్లాడబోతున్నాడో అన్నీ కూడా ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. అక్కడ రాస్తున్నాడు కదా, 6వ వచనంలో చూస్తే ఆయన ఎరిగి అని రాశాడు. ఎరిగి ఆయన అన్నీ తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఎందుకు అక్కడికి వెళ్ళాడయ్యా అంటే, ఆయన అక్కడికి వెళ్ళడానికి ఒక ప్రధానమైనటువంటి గురి ఏంటంటే, నిరాశతో నిండిపోయిన హృదయాలను ఆయన చూసేటువంటి దేవుడు, కన్నీటితో ఉన్న హృదయాలను ఆయన కనికరించేటువంటి దేవుడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ 38 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి, ఇక నా దేవుడు నన్ను దీవించడు, నా దేవుడు నా యొక్క ఆశను నెరవేర్చడు, నా కోరిక నెరవేర్చడు, నా పరిస్థితిని మార్చడు, నా బిడ్డల జీవితాలు మారవు, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు అని నువ్వు అనుకుంటే, నా యేసయ్య నీకే మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య వచ్చేది నీ దగ్గరికి, నా యేసయ్య ఎదురు చూసేది నీ కొరకే, నా యేసయ్య పిలిచేది నిన్నే. నీ బంధువులను పట్టించుకోకపోవచ్చు, నీ స్నేహితులను పట్టించుకోకపోవచ్చు, నీ యొక్క ఆ స్నేహితులను విడిచిపెట్టవచ్చు, నీకు కావలసిన వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ ఇంటి వారు నిన్ను మోసం చేయొచ్చు. నువ్వు నిరాశతో నాకు సహకరించేవాడు లేడు, నన్ను లేవనెత్తేవాడు లేడు, నాకు సహకరించి తీసుకుని వెళ్ళేవాడు లేడు, నాకు సహకరించేవాడు లేడు, నన్ను లేవనెత్తేవాడు లేడు అని నిరాశ చెంది నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి నిన్ను నా యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఎన్నో వ్యాపారాలు చేస్తారు. చేసిన ప్రతి వ్యాపారం నష్టమే, చేసిన ప్రతి ప్రయత్నంలోనూ విఫలమే. మనకంటే ముందుగా ఎవడో వస్తుంటాడు, మన పరీక్షలు రాస్తాం, మనకంటే ఒక కర్రమారుకిలో మనం కదండి, ఒక కర్రమారుకిలో వెనక్కి వెళ్ళిపోవలసి వస్తుంది. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఇక వయసు అయిపోతుంది, ఇక నా ప్రయత్నం సఫలమవ్వదేమో, నేను అనుకున్నది సాధించలేనేమో, నేను అనుకున్న స్థితిలో ఉండలేనేమో, నేను ఉద్యోగాన్ని పొందలేనేమో, నా వ్యాపారం నిలబడదేమో, నా బిడ్డల జీవితాన్ని నేను బాగు చేసుకోలేనేమో, నా భార్య మారదేమో, నా భర్త మారడేమో, నా పిల్లలు మారదేమో. నిరాశ చెందిపోతే, ఇలాంటి నిరాశ చెందిన ప్రతి హృదయంతో మాట్లాడడానికి నా యేసయ్య డైరెక్ట్గా నేరుగా నా యేసయ్య నీకోసమే ఈ లోకానికి వచ్చాడు. అతను సహకరించేవాడు కూడా లేడండి, తీసుకెళ్ళేవాడు కూడా లేడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు, నీ చుట్టూ ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారో, నీ చుట్టూ ఎంతమంది ఇలాంటి వేదనలో ఉన్నవారు ఉన్నారో, ఎంతమంది దుఃఖంతో ఉన్నవారు ఉన్నారో, ఎంతమంది కలవరంతో ఉన్నవారు ఉన్నారో. అలాంటి వారిని ఎవరినైనా చెయ్యి పట్టుకుని నడుము మీద చెయ్యేసి, నేనున్నాను, నిన్ను స్వస్థపరిచే దేవుని నేను పరిచయం చేస్తాను అని చెప్పి ఒక్కడైనా దేవుని దగ్గర తీసుకొచ్చావు నువ్వు, ఒక్కడికైనా సహకారుడిగా ఉన్నావు నువ్వు, ఒక్కడికైనా ఉపయోగకరంగా ఉన్నావు నువ్వు. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాలకు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. వీడు 38 సంవత్సరాల కాడికి పడి ఉన్నాడని అందరూ తెలుసుకుని ఉంటారు. కానీ ఏ ఒక్కడు కూడా, ఒరే వీడు 38 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నాడు, మనందరూ కూడా ఒకసారి ఆగిపోదాం, ఈసారి వీడికి సమర్చిద్దాం, ఈసారి వీడికి అవకాశం ఇద్దాం, ఎంతకాలం ఇక్కడ ఉంటాడు రా అని ఒక్కడికి కూడా ఆలోచన. ఏ ఒక్కడు నీ గురించి ఆలోచించడం. ప్రతి ఒక్కడు నేను, నాది, నా మనుషులు, నేనే బాగుండాలి కదండి. ఈరోజు నువ్వు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నావేమో. ఒక్కడినైనా క్రీస్తు కొరకు నువ్వు నడిపించగలుగుతున్నావా? ఒక్కడినైనా క్రీస్తు కొరకు పరిచయం చేయగలుగుతున్నావా? క్రీస్తు దగ్గర తీసుకురాగలుగుతున్నావు. నీకు తెలుసు, యేసయ్య దగ్గరికి వస్తే రోగాలు పోతాయి, యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత పొందుకుంటాం, యేసయ్య దగ్గరికి వస్తే జీవితాలు బాగుపడతాయి, యేసు దగ్గరికి వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది, యేసయ్య దగ్గరికి వస్తే కన్నీరు తుడబడుతుందని మనకు తెలుసు. వి నో దట్. స్టిల్ మన ఒక్కడికి కూడా చేయూతను ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు నీకు చేయూతలు ఇవ్వలేకపోతున్నావేమో. ఒకవేళ నువ్వు చేయూత అందించుకుందామన్నా నీకు చేయూతనిచ్చేవాడు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను నీకు అని చెప్పి నేరుగా నా యేసయ్య నీ మీదకే, నీ యొద్దకే
రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు. ఆయన నేరుగా నీ యొద్దకు, నేరుగా ఆ 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాని దగ్గరికి వచ్చేట్టున్నాడు. లేగా, దేవునికి స్తోత్రం. వాని దగ్గరికే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీడు ఎక్కడి నుంచి ఆలోచన చేస్తున్నాడండి? వీడు స్వస్థత కోనేటి నుండి ఆలోచిస్తూ ఉన్నాడు. కోనేటి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కోనేటిలో స్వస్థత ఉందని చూస్తున్నాడు. కోనేటిలో నీళ్లు కదలాలని చూస్తున్నాడు. అసలు నువ్వు కనికరింపబడితే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, నువ్వు అనుకున్న రీతిలో కాకుండా దేవుడు వేరొక రీతిలో, వేరొక మార్గంలో నీ అవసరాలు తీర్చుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు అనుకున్న మార్గంలో, నువ్వు కోరుకున్న మార్గంలో, నువ్వు అనుకున్న స్థితిలో నీకు సహాయము దక్కకపోవచ్చు. నువ్వు కోరుకున్న స్థితిలో నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు. కానీ నీకు మేలుకరమైనది చేయాలనుకున్న దేవుడు నువ్వు అనుకున్న దారిలో కాకుండా నీ ఊహకు మించినటువంటి, నీ స్థితికి మించినటువంటి, నీ ఆలోచనకి అందని మార్గములో నుంచి దేవుడు నీకు సహాయాన్ని అందించుటకు ఆయన శక్తిమంతుడు. నమ్మిన వారు బిగ్గరగా చేపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గ్లోరీ, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆనుకోవటం కావాలంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూడటం కావాలంటే, ఆయన మూయబడిన ద్వారాలను కూడా తెరవగలడు నీ కొరకు. హల్లెలూయా. కఠినమైన పరిస్థితులు కూడా ఆయన నీ కొరకు మార్చగలడు. పండుగకు వెళ్ళాల్సినటువంటి ఆయన నీ యొద్దకి రాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దుఃఖంలో ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, బలహీనతలో ఉన్నాను, వేదల్లో ఉన్నాను అనుకుంటే మొదటి స్థానం నీదే. నీ యొద్దకే నా యేసయ్య వస్తున్నాడు. నీ కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించడానికి, నీ కన్నీరు తొడవడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ పాపములు క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి వారసును చేయడానికి, నిన్ను పరిశుద్ధిని చేయడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇక నిరాశ చెందాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే మూయబడిన ద్వారాలుండి కాదు, నీ శత్రువులు, నీ మిత్రులు, నీకు కావలసిన వారు అన్ని ద్వారాలు మూసేసిన పరము నుండి మరొక ద్వారాన్ని దేవుడు నీ కొరకు తెరిచే ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేయాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను లేవనెత్తాలనుకున్నప్పుడు ట్రెడిషనల్ వేసులో కాదు, సాంప్రదాయకమైనటువంటి మార్గాలు కాకుండా నీ కొరకు ఆయన నూతన మార్గాలను ఎన్నుకుని ఆయన నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి నిరాశలో ఉన్నావో నాకు తెలియదు. నీ జీవితాన్ని బట్టి నిరాశలో ఉన్నావో, ఉద్యోగాన్ని బట్టి నిరాశలో ఉన్నావో, వ్యాపారాన్ని బట్టి నిరాశలో ఉన్నావో, కుటుంబ జీవితాన్ని బట్టి నిరాశలో ఉన్నావో నాకు తెలియదు. నీ కన్నీరు తొడవడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా నీ కన్నీటిని తుడిచి ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెంటనే వాడు ఆ పొరుపు ఎత్తుకుని 38 సంవత్సరాలుగా ఒకేసారి వాడికి విడుదల రాగానే ఎలా ఉంటుందంటారు? మామూలుగా ఉండదు కదంటే, అంటారు కదా, గెంటుకుంటే వెళ్ళిపోతుంటాడు. మరి పొరుపెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషమో కదండి, ఎంత సంతోషమో. దేవుడు అలాంటి సంతోషాన్ని, అలాంటి సంతోషకరమైన వస్త్రాన్ని మనందరికీ ధరింప చేయునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి నాయన, నీ యొక్క వాక్యమును విని ఉన్నాం. నీ వాక్యమును మా హృదయాల్లో ఫలింపచేయండి అయ్యా. నీ మీద ఆనుకుని ఉండగా లోకులందరూ మాకు ద్వారాలు మూసినప్పటికీ, లోకులందరూ మా అవకాశాన్ని పాడు చేస్తున్నప్పటికీ, నాయన లోకులందరూ మమ్మల్ని నాయన యువత నిరాశపరుస్తున్నప్పటికీ నీవు మాత్రం మమ్మల్ని నిలబెట్టుటకు సమర్థుడవు. నాయన నీ కనికరం ఉంటే చాలయ్యా. మా కొరకు నూతన ద్వారాలు తెరుచుటకు మీరు సమర్థుడు అయిన దేవుడు.
అట్టి కృప నాయన కూడా కూడిన ప్రతి ఒక్కరికి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, అలాగే నాయన ఓ తండ్రి నాయన వాక్యం ద్వారా బలపరచబడే ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సంతోష వస్త్రముతో వారిని ధరింప చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.